హలో క్యూటీ పాయస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు విహానీ టాక్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. లైన్‌గా వెడ్డింగ్ సిరీస్ అయితే పెట్టబోతున్నాను కదా! సో, ఫస్ట్ వన్ ప్రధానం వీడియో, తర్వాత మ్యారేజ్ వీడియో. ఇప్పుడేమొచ్చి నేను పెట్టబోయే వీడియో ఏమొచ్చి వెడ్డింగ్ వీడియో అనమాట. సో, అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో, ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నట్టయితే మాకు ముహూర్తం అయితే మార్నింగ్ 3:00 వచ్చింది. ఎర్లీ మార్నింగ్ అనమాట. మంచి ముహూర్తంలో అయితే వచ్చింది. కానీ మాకు రిసెప్షన్ అంతా అయ్యి మేము రెడీ అయ్యేసరికి 12:00 వరకు అయితే అయ్యింది. సో 12:30కి అయితే పెళ్ళికొడుకుని రమ్మన్నారు. పెళ్ళికొడుకుని తీసుకొచ్చిన తర్వాత పెళ్ళికొడుకు చేత అయితే గణపతి పూజ అంతా చేయిస్తున్నారు. మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నారో. ఇంకా చూస్తున్నారు కదండి, పూజ అయితే చాలా సేపు అయితే జరిగింది. ఇంకా పూజ అంతా అయ్యేసరికి ఒక 1/2 అవర్ 1 అవర్ పైనే పట్టింది. అర్ధరాత్రి ముహూర్తం వల్ల అందరూ చాలా డల్గా ఉన్నారు. ఇంకా చూడండి, మా హస్బెండ్ వేసుకున్న అవుట్ఫిట్ చాలా బాగుంది కదా. ఆయన ఏమొచ్చి రామరాజులో తీసుకున్నారంట. ఇంకా నేనైతే రెడీ అవ్వడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. మీరు కూడా చూసేయండి. ఇంకా గణపతి పూజ అయితే అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ ఏమొచ్చి హారతి కూడా ఇస్తున్నారు. దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత కళ్ళకద్దుకుంటున్నారు చూడండి. ఇంకొచ్చిన వాళ్ళందరూ చూడండి, కొంతమంది చూస్తున్నారు, కొంతమందికి వచ్చి నిద్ర వస్తుంది, కొంతమంది డల్ అయిపోయారు. ఈ అర్ధరాత్రి ముహూర్తాలు అంటేనే చాలండి ఏదోలా అనిపిస్తుంది కదా. నాతో పాటు మీకు కూడా అలాగ అనిపిస్తుందో మీరు కూడా కామెంట్లో అయితే చెప్పండి. అర్ధరాత్రి ముహూర్తాలు ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా ఎక్స్పీరియన్స్ చేశారని. ఇంకా పూజ అంతా అయిపోయింది కదా. పూజ అంతా అయిపోగానే అబ్బాయి చేతికైతే కంకణం కడుతున్నారు. కంకణం అనేది పెళ్ళికి స్టార్టింగ్లో కంకణం అనేది అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా కడతారు. సో ముందుగా అబ్బాయికి అయితే కంకణం కట్టేశారు. ఇంకా తర్వాత ఆడపడుచు అంటే అబ్బాయి చెల్లెలతో అయితే బాసికం అయితే కడుతున్నారు చూడండి. ఇందాక పెళ్ళికొడుకుతో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు పెళ్ళికూతురు అలాగే పెళ్ళికూతురు అమ్మ నాన్న అంటే కన్యాదాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత పూజ అయితే చేయిస్తారు కదా. సో కుంకుమ పూజలు అయితే కూర్చుండిపోయాము నేను, మా డాడీ, మా మమ్మీ. ఇంకా శారీ చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. నేనైతే ఇది చందన బ్రదర్స్ ఏలూరులో అయితే తీసుకున్నాను. ఇంకా జాకెట్ కూడా చాలా అంటే చాలా బాగా స్టిచ్ చేశారు. ఆ మగ్గం వర్క్ కానీ అన్నీ. ఇంకా నన్ను అయితే 1.5 అవర్ రెడీ చేశారు. ఆ పూల జడ అవన్నీ పెట్టి నన్ను రెడీ చేసేసరికి చాలా టైం పట్టింది. చాలాసేపు కుంకుమ పూజ అయితే చేసాము. ఇంకా మా పుట్టింటి సాంప్రదాయం ప్రకారం అల్లుడికైతే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారంట. సో ముందుగా మా పూజ అయితే చూడండి ఎలా చేస్తున్నాం అనేది. ఇంకా పూజ అయితే అయిపోతుంది. ఇంకా తర్వాత ఏమొచ్చి దేవుడికి హారతి ఇవ్వమన్నారు. సో మేమైతే దేవుడికి హారతి ఇచ్చేసి మేము ముగ్గురం హారతి అయితే తీసేసుకున్నాము.
ఇంకా పూజ అంతా చేసేసిన తర్వాత కుంకుమ అయితే నన్ను పెట్టుకోమన్నారు. ఆ తర్వాత నేను పెట్టుకున్న కుంకుమ కాకుండా మా మమ్మీకి కూడా కొంచెం కుంకుమ అయితే పెట్టేసాము. ఇంకా మా మమ్మీ డాడీ కన్యాదానం అయితే చేస్తున్నారు కదా, సో వాళ్ళకైతే ముందుగా కంకణాలు అయితే కడుతున్నారు. ఆ తర్వాత నాకైతే కంకణం కట్టారు. ఇక్కడ చూస్తున్నట్టయితే మా పిన్నేమొచ్చి నాకు బాసికం అయితే కట్టేసింది. మా పుట్టింటి సాంప్రదాయం ప్రకారం అయితే అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం అంటే చెయ్యాలంట. సో ఇంకా మా మమ్మీ డాడీ ఏమొచ్చి మా ఆయనకి కాళ్ళు కడిగి కన్యాదానం అయితే చేస్తున్నారు. ఆడపిల్లల్ని పుట్టాక వాళ్ళకి పెళ్లి చేసినప్పుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేసినంత పుణ్యం ఇంకెక్కడా ఉండదంట అని చాలా చాలా విషయాల్లో తెలుసుకున్నాను. ఇంకా అలా కాళ్ళు కడిగిన కన్యాదానం చేసిన నీళ్లు తలపైన చల్లుకుంటే చాలా పుణ్యం అంట. ఇంకా తర్వాత ఏమొచ్చి చాలా వాటితో అయితే కన్యాదానం చేశారు. ముందుగా గుమ్మడికాయతో చేశారు. ఇంకా తర్వాత అయితే కొబ్బరి బొండం గెల, అరటిపళ్ళు గెల అవన్నీ ఇచ్చి కన్యాదానం అయితే చేయించారు. ఇంకా నా చెయ్యిని తన చేతుల్లో పెట్టి కన్యాదానం అయితే ఇలా చేశారు. ఎప్పుడూ చూడలేదు ఇలా కన్యాదానం అనేది. ఇంకా తర్వాత మా అత్తయ్య మావయ్య ఏమొచ్చి మా మమ్మీ డాడీకి బట్టలు అయితే ఇస్తున్నారు చూడండి. ఇంకా తర్వాత ఏమొచ్చి జీలకర్ర బెల్లం అయితే పెడతారు కదా, ఆ టైం అయితే వచ్చేసింది. సో ఇంకేమొచ్చి నన్ను మా హస్బెండ్ని ఎదురుగా కూర్చోపెట్టారు. ఇంక జీలకర్ర బెల్లం పెట్టే టైం అయితే వచ్చింది చూడండి. కరెక్ట్గా ఏ టైంలో అయితే ముహూర్తం అంటారో ఆ టైంకి జీలకర్ర బెల్లం అయితే పెట్టాలన్నమాట. సో మేమేమొచ్చి జీలకర్ర బెల్లం అయితే పంతులు గారు మా చేత పెట్టిస్తున్నారు చూడండి. చాలా టైం అయితే ఉంచారు కదా, చేతుల నొప్పి అయితే వచ్చాయి. బట్ ఏంటంటే ఒకరికొకరు తోడుగా ఉండాలని పెట్టిస్తారనుకుంటా చూడండి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు. ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టారో ఇంక అందరూ ఒక్కొక్కరుగా వచ్చి అక్షింతలు అయితే వేస్తున్నారు. కానీ చెప్పాలంటే అంతమంది రావడం, అక్షింతలు వేయడం, అంతసేపు ఉండడం అన్నీ బాగున్నాయి. కానీ ఏంటంటే అంతసేపు పట్టుకొని ఉండడం వల్ల నా చేతులు అయితే చాలా అంటే చాలా నొప్పి వచ్చాయి. నాతో పాటు మీరు కూడా చూడండి ఎంతమంది వచ్చి ఆశీర్వదించారో, ఎంతమంది వచ్చి బ్లెస్ చేస్తే అంత బాగుంటుందంట లైఫ్. సో ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక జీలకర్ర బెల్లం పెట్టేసాక ఒకరినొకరినైతే చూసుకోమన్నారు. ఇంకా తర్వాత చేయి తీసేసి మాకైతే పక్కన కూర్చోబెట్టి మాంగళ్య పూజ అయితే చేయిస్తున్నారు. చూడండి మీరు కూడా ఎలా చేస్తున్నామో ఏంటో అనేది. తెలుగు సాంప్రదాయం పెళ్ళిళ్ళు అంటే అంత బాగుంటాయి కదా, అదొక మెమరీ. చాలా ఎక్కువసేపు అనిపిస్తుంది, బట్ ఏంటంటే వెంటనే అయిపోయిందా అనిపిస్తుంది అనమాట. సో ఇదొక మంచి మెమరీగా అయితే ఉండిపోతుంది, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది కదా, కానీ ఎప్పుడూ మర్చిపోకండి పెళ్ళి అనేది మంచి బ్యూటిఫుల్ మెమరీ అని.
ఇంకా మాకైతే సూత్రాలు 2 సూత్రాలు ఉంటాయన్నమాట. పుట్టింటి తరపున ఒక సూత్రం, అత్తింటి తరపున ఒక సూత్రం అని 2 సూత్రాలనైతే పెడుతున్నారు. ఒక్కొక్కరికి అలాగైతే చూపిస్తున్నారు. సూత్రాలు చూపించిన తర్వాత అబ్బాయి చేతికిచ్చి మాంగళ్య ధారణ అయితే చేయిస్తారు కదా! ముందుగా అయితే ఒక్కొక్కరికైతే సూత్రాలనైతే చూపించి వాళ్ళ దగ్గర నుండి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు చూడండి. ఇంకా తర్వాత ఏమొచ్చి మాంగళ్య ధారణ చేస్తున్నాం కదండీ! తాళి కట్టేది. మాకేంటంటే దేవుడి గదిలో కూర్చోబెట్టి గడ్డి పరక మీద కూర్చోబెట్టి చేయిస్తారంట పెళ్లి. అంటే మాంగళ్య ధారణ చేయిస్తారంట. సో, మాకు దేవుడు అయినా ఏదన్నా ఫస్ట్ నూకమ్మే కాబట్టి నూకాల తల్లి దగ్గర కూర్చోబెట్టి పక్కన గడ్డి పరక మీద అమ్మాయిని కూర్చోబెట్టి అబ్బాయి చేతైతే తాడైతే కట్టిస్తున్నారు చూడండి. నాకైతే చాలా న్యూ ఫీలింగ్ అనిపించింది. బట్ ఏంటంటే పెద్దవాళ్ళని మన పేరెంట్స్‌ని మిస్ అవుతున్నామే ఆ బాధ ఒకటుంది. కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేస్తున్నాం మన హ్యాపీనెస్ కూడా ఒకటుంది చూడండి. ఇంకా తర్వాత మా హస్బెండ్ ఏమొచ్చి నా నుదుటిన సింధూరం అయితే పెట్టారు. ఇంకా తర్వాత ఆయన దగ్గర నుండి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం చూడండి. ఇంకెప్పుడైతే తాళి కట్టడం అంతా అయిపోయిందో ఒక్కొక్కరుగా వచ్చి మాకు అక్షింతలు అయితే వేస్తున్నారు చూడండి. మళ్ళీ ఒకసారి ఇలా ఉండమన్నారు. సో, ఇంకేంటంటే మా ఆయన మళ్ళీ ఒకసారి తాళి కడుతున్నట్టు ఉండమన్నారు. వీడియోగ్రాఫర్స్ వాళ్ళు సరిగ్గా తీసుకోలేదంట. అవుట్‌ఫిట్ సరిగ్గా రాలేదని చెప్పేసరికి మళ్ళీ ఒకసారి అయితే ఇలా కొన్ని ఫొటోస్, క్లిప్పింగ్స్ అయితే తీశారు. ఇంకా తర్వాత అందరూ చుట్టాలందరూ వచ్చి మమ్మల్ని అయితే ఆశీర్వదించి అయితే వెళ్ళారు. లోపలికి రావడానికి అవ్వలేదు కదా! సో, బయటికి తీసుకురాగానే ఒక్కొక్కరుగా వచ్చి అక్షింతలు అయితే వేశారు చూడండి.
కొన్ని ఫొటోస్ తీసుకుందాం అని వీడియోగ్రాఫర్ చెప్పగానే మా హస్బెండ్ అయితే నుంచున్నారు. కానీ ఎవరు గ్యాప్ ఇవ్వకుండా ఒక్కొక్కరుగా వచ్చి అక్షింతలు అయితే వేస్తున్నారు చూడండి. చాలాసేపు అంటే అలా నుంచొని ఉండిపోయారు. ఇంకా తర్వాత ఇలాగైతే కొన్ని స్టిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, మ్యారేజ్ స్టిల్స్. ఆ తర్వాత ఏమొచ్చి అత్తయ్య మావయ్య అలాగే ఆ తర్వాత మమ్మీ డాడీతో కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాం చూడండి. ఇంకా మాంగళ్యధారణ అంతా అయిపోయింది కదండి. అంతేకాదు ఇంకా తర్వాత చాలా అంటే చాలా కార్యక్రమాలు అయితే జరిగాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ముత్యాల తలంబరాలు అనమాట. సో పంతులు గారు నాకు మా ఆయనకి బ్రహ్మముడు అయితే వేసిన తర్వాత కొబ్బరికాయ అయితే ఇచ్చారు. కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత ఆ తలంబరాలు వేసుకోమన్నారు. నేను మా ఆయనకి 3 సార్లు వేయాలి. ఆ తర్వాత మా ఆయన నాకు 3 సార్లు అయితే వేయాలి. ఫస్ట్ టైం కదా తలంబ్రాలు వేయడం ఇవన్నీ, సో తెలియలేదు. ఒకరికొకరు అలా పెట్టుకున్న తర్వాత తలంబ్రాలు అయితే వేసుకున్నాము. చూడండి ఎలా వేసుకున్నాము ఏంటో తలంబ్రాలు అనేది. ఇంక ఈ తలంబ్రాలు వేసుకోవడం అయితే చాలా అంటే చాలా టైం అయితే పట్టింది. అందులో తలంబ్రాలు అందరం ఖాళీ చేస్తామా, ఎవరు ముందు వేస్తారు, ఎవరు ముందు ఫినిష్ చేస్తారు అనే స్పోర్టివ్నెస్ ఉంటుంది కదండి. ఆ స్పోర్టివ్నెస్ అయితే చాలాసేపు అయితే జరిగింది తలంబ్రాలు వేయడం అనేది.
నెక్స్ట్ అయితే దండలు మార్చుకున్నామండి. దండలేమొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క దండ అయితే ఇచ్చారు. ముందు నా చేత అయితే వేయమన్నారు పూలదండ. ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా పూలదండ అయితే వేశారు. ఆ తర్వాత 2, 3 దండలైతే తెచ్చారండి. కర్పూరం దండలని, దండలని చాలా దండలైతే వేశారు చూడండి. ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళకి మెట్టెలైతే కామన్ కదండీ. సో, మా జ్యోతి పిన్ని ఏమొచ్చి నాకు మెట్టెలైతే పెడుతున్నారు. నా వేళ్ళు కొంచెం లావు కాబట్టి ఆ మెట్టెలు పట్టడానికైతే చాలా టైం అయితే పట్టింది. ఇంకంతా అయ్యేసరికి మార్నింగ్ 5 అయితే అయ్యింది. ఇంకా తర్వాత అరుంధతి నక్షత్రం చూడడానికైతే పంతులు గారు తీసుకెళ్ళి మాకైతే పూజ అయితే చెప్తున్నారు. అరుంధతి నక్షత్రం ఎలా వస్తుంది, ఏంటి దాని గొప్పతనం గురించి అయితే చెప్తున్నారు. ఇంకా కథ అంతా విన్న తర్వాత అరుంధతి నక్షత్రం అయితే ముందు మా హస్బెండ్ని చూసి తర్వాత నాకైతే చూపించమన్నారు. మా హస్బెండ్ అయితే నాకు చూపించారు అరుంధతి నక్షత్రం. అలాగే అరుంధతి నక్షత్రం చూసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాం చూడండి. ఇంకా తర్వాత కట్న కానుకలు అన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ చేస్తున్నారు. ఇంకా మా అన్నయ్య ఏమొచ్చి మా ఆయనకి బ్రాస్లెట్ పెట్టి చైన్ అయితే ఇచ్చారు. ఇంకా మా మమ్మీ ఏమొచ్చి నాకు వెండి అయితే ఇచ్చింది. ఇంకా తర్వాత మా అత్తయ్య ఏమొచ్చి నాకు నల్లపూసల గొలుసు అయితే చేయించారు. ఇంకా నేను మా మమ్మీ అలాగైతే మా ఆడబడుచు లాంఛనాలు అయితే ఇచ్చాము. ఇంకా వియ్యంకులు అయితే బట్టలు ఒక్కొక్కరుగా పెట్టుకున్నారు. ఇంకొచ్చిన ఒక్కొక్కరికి అయితే తాంబూలం అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా చూడండి.
ఇంకా ఫైనల్‌గా అయితే ఉంగరాలు తీయడం అనమాట. సో, కుండలో అయితే 2 ఉంగరాలయితే ఏశారు. ముందుగా ఉంగరాలు ఎవరు తీస్తారా అన్నది అనమాట. మా ఆయనయితే తీశారు. బట్ నేనైతే 3 సార్లు ఒకే ఉంగరం అదే రాగి ఉంగరం అయితే తీశాను. మా అత్తయ్యదంట ఆ ఉంగరం చాలా నచ్చింది. రాగి ఉంగరం తీయడం చాలా అంటే చాలా మంచిదంట. ఎప్పుడు నేను ఉంగరం తీసినా సరే మా అత్తయ్య ఆ మాటే చెప్తూ ఉంటారు. చూడండి. ఇంకా ఉంగరాలు తీయడం అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యింది. ఇంకా తర్వాత పెళ్లి అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఆడపడుచులేమొచ్చి నన్ను, మా ఆయనని పైకి లేపి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికైతే పంపిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.